పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలో కొత్తగూడెం 14, 15వ డివిజన్లలో వివిధ ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఆఫీసు వద్ద ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ జెండా ఆవిష్కరణ చేశారు. బొజ్రాయి సెంటర్లో ముద్రబోయిన అప్పారావు, ఎస్సీ కాలనీలో పొట్టా నాగేశ్వరరావు, పగడాల బసవయ్య నగర్లో రాపోలు కొండలు, అంకమ్మ గుడి వద్ద పోతిరాజు వెంకటేశ్వర్లు, ముద్రపోయిన వారి ఇంటి వద్ద తుపాకుల అప్పలస్వామి, ఆటో సెంటర్ లో బుడిగే ఉపేందర్, వాకదాని వెంకయ్య ఇంటి వద్ద జంగాల శ్రీనివాస్, జంగాల వెంకటయ్య స్తూపం వద్ద వాకదాని వలరాజు ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్ఖానాలు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 140 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితంగా 8 గంటల పని దినాలు సాధించుకున్నారని, నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా మే 1న కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కార్మికుల శ్రమ దోపిడీని నాటి నుండి నేటి వరకు పెట్టుబడులదారులు, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, పాలకులు కొనసాగిస్తున్నాయన్నారు. నేడు మన దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించి వేస్తున్నారని, దీనివల్ల కార్మికులు కార్మిక సంఘాలను నిర్మాణం చేసుకోనివ్వకుండా సమ్మెలు, ఇతర అనేక రకాల హక్కులను కోల్పోయే ప్రమాదంలో కార్మిక రంగం ఉందన్నారు. కార్మికులను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు, పాలకులు, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు దళారులుగా మారి కార్మికుల శ్రమ దోపిడీని కొనసాగించే కుట్రలు చేస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా శ్రమజీవులు ఐక్యం కావాలని, శ్రమజీవులకు అండగా సిపిఐ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, 15వ డివిజన్ కార్యదర్శి రావుల హనుమంతరావు, కొత్తగూడెం శాఖ కార్యదర్శి ముద్రబోయిన అప్పారావు, మత్స్యపారు సహకారు సంఘం అధ్యక్షులు బుడిగా వెంకన్న, సిపిఐ సీనియర్ నాయకులు షేక్ మీరా, చాగంటి వెంకట నరసయ్య, మాకనబోయిన నాగేశ్వరరావు, జంగాల రాజు, వాకదాని వలరాజు, పోతురాజు వెంకటేశ్వర్లు, అఖిల భారత యువజన సమైక్య అధ్యక్ష కార్యదర్శులు తుపాకుల శ్రీకాంత్, లింగం సూరి, మేడా చిన్ని, పొట్టా ప్రసాద్, బుడిగా ఉపేందర్, షేక్ పఖీర్ సాబ్, పగడాల వెంకటేశ్వర్లు, చింతకాయల హనుమంతరావు, దొప్ప శ్రీనివాస, షేక్ రజబ్ అలీ, లక్కా వీరయ్య, పగడాల శ్రీను, అమరారపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం 141వ మేడే సందర్భంలో ఈ రోజున ఈ కొత్తగూడెం 14, 15 డివిజన్లో పెద్ద ఎత్తున మేడే కార్యక్రమం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేడే అందరికీ తెలుసు, ప్రతి కార్మిక కర్షకుడికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైన పండగ, ఇది గొప్ప పండగ. కాబట్టి ఈ యొక్క మేడేలో అందరూ పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, అదేవిధంగా వారందరికీ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ యొక్క మేడేను ఉద్దేశించి మీ అందరికీ తెలుసు మేడే యొక్క గొప్పతనం. ప్రపంచ కార్మికుల పోరాట ఫలితంగా పని దినాలకు వ్యతిరేకంగా సాగినటువంటి అనేక మంది అమరులైనటువంటి వారి రక్తం తర్పణ నుంచి పుట్టినటువంటి ఈ యొక్క మేడే జెండా ఎర్ర జెండా. కాబట్టి వారందరికీ, ప్రపంచంలో ఉన్న కార్మిక కర్షకులందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక, కర్షక, ఆటో వర్కర్స్ అందరికీ ఈ యొక్క కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం జిల్లా కార్మిక వర్గాన్ని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు 141వ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14, 15 డివిజన్లలో గల కొత్తగూడెం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నుండి జెండా ఆవిష్కరణ, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ర్యాలీని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల ఐక్యత